సార్ 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 1 సెకండ్ సార్ 1 సెకండ్ అన్న వెనక్కి రా అన్న అన్న కొట్టిన అన్న 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 సైడ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ సైడ్ నాకు లాంగ్ షాట్ తీసుకుంటా సార్ 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 ప్లీజ్ సార్ 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 1 సెకండ్ సార్ మీరు అటు సైడ్ సార్ కొంచెం బ్యాక్ సార్ కొంచెం సార్ మీరు కొంచెం బ్యాక్ సార్ ప్లీజ్ సార్ అయ్యో సార్ సార్ ఇటు వచ్చేసి Good morning to everyone. Please be seated. Please, everyone, be seated. There are it's like silver jubilee of World Heart Day, and this year theme is don't miss a beat. Means this indicates don't lose your loved ones prematurely by increasing awareness about the prevention and intervention of the heart diseases. At the same time, we have successfully completed 100 intravascular ultrasound guided angioplasty and 500 angioplasties at this camp lab. ఇది కూడా కొద్దిగా వస్తాం సార్ సార్ I request Sanana to give a plan to sir. I request Now I request our special guest to today's function, young and dynamic district collector O. Anand Garu, to come on. I request Diana to give a ఓకే Now I request Dr. Vijay Sri, additional DMU Principal Government Medical College, to come on to the stage. I request Dr. President GJ. Now I request Dr. Benedicta. నమస్కారం. ఇవాళ వరల్డ్ హార్ట్ డే. ఆ సందర్భంగా గుండె చప్పుడు ఆగకుండా విశేషమైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సమాజానికి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం 25 సంవత్సరాలుగా వరల్డ్ హార్ట్ డే జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం థీము డోంట్ మిస్ ద బీట్. అంటే గుండె ఎప్పుడు కొట్టుకుంటూ ఉండాలి, ఆ బీట్ ఆగకూడదు, ఆగితే ప్రాణం పోతుందనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా నివారణ కార్యక్రమాల మీద కూడా అవగాహన కలిగించడం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య 20% ఉంది.
అయితే దీంట్లో 80% నివారించదగ్గ జబ్బు ఇది. ఆహారపు అలవాటు కానీ జీవన శైలిలో కాస్త మార్పులు చేసుకుంటే గుండె జబ్బు బారిన పడకుండా కాపాడుకునే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో కూడా 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 వ్యాధుల్ని గుర్తిస్తే దాంట్లో 18 నుంచి 22% వ్యాధులు గుండె జబ్బుకు సంబంధించినవి. మరణాలు కూడా దీని కారణంగానే జరుగుతూ ఉన్నాయి. దానికని విస్తృతంగా ఇవాళ గుండె జబ్బు మీద అవగాహన కలిగించడం కానీ లేదా ప్రజలను ఆదుకోవడం కోసం క్యాత్ ల్యాబ్లను పటిష్టపరచడం కానీ చేస్తున్నాం. ఇవాళ కొత్తగా ఒంగోలులో కానీ కడపలో కానీ క్యాత్ ల్యాబ్లు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గత 15 నెలలుగా 1,42,000 మందిని ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ కింద గుండె జబ్బులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స అందించడం జరిగింది. దానికోసం దాదాపు 1,004 కోట్లు ఈ 15 నెలల్లోనే ఖర్చు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ గోల్డెన్ అవర్లో ప్రాణాలు పోకుండా ఉండడం కోసం 175 సిఎస్సిల్లో కానీ 54 ఏరియా హాస్పిటల్లో కానీ 9 డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఈ టెనెక్టెప్లేజ్ అనే ఒక ఇంజెక్షన్ని 45,000 రూపాయలు విలువ చేసే ఈ ఇంజెక్షన్ని ఉచితంగా అందించడం జరుగుతోంది. ఎవరైనా గుండె నొప్పితో వస్తే థ్రోంబోలిస్ చేసి వారికి ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆ గోల్డెన్ అవర్లో ప్రాణం పోకుండా కాపాడడానికి అవకాశం ఉంది. ఈ స్టెమీ ప్రోగ్రామ్ అంటారు దీన్ని, సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గత 15 నెలలుగా ప్రారంభించిన నాటి నుండి 3,450 ప్రాణాలు వాళ్ళ గుండె జబ్బు కారణంగా గోల్డెన్ అవర్లో పోకుండా కాపాడుకున్నాం. అది ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం మీద ఉన్న చిత్తశుద్ధి. అదేవిధంగా ఈ దీని మీద ఖర్చు పెడుతున్నది కూడా దాదాపు 7 కోట్లు. ఆ ఇంజక్షన్ నేను చెప్పాను 45,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దాని మీద 7 కోట్ల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. ఇవి కాక ఈ రకంగా కాపాడుతున్నాము. గత సంవత్సరం క్రితం అనంతపూర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఐవస్ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అనే ఎక్విప్మెంట్ని ఈ కియా వాళ్ళు గత సంవత్సరం క్రితం ఇస్తే ఈ ఎక్విప్మెంట్ అధునాతన ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఒక 100 ఈ ఐవస్ అల్ట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ గైడెడ్ యాంజియోప్లాస్టీలు కానీ లేదా 500 యాంజియోప్లాస్టీని అదేవిధంగా ఒక 1300 యాంజియోగ్రామ్లని చేయడం జరిగింది. దీనికి నేను ప్రధానంగా హాస్పిటల్ సిబ్బందికి మరి ప్రధానంగా డాక్టర్ సుభాష్కి, డాక్టర్ గణేష్ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లని అభినందిస్తున్నాను. ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఏ జీహెచ్లో కూడా చివరికి అతి ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్లో కానీ ఇటువంటి అధునాతనమైన పరికరాలు లేవు, ఇటువంటి అధునాతనమైన సర్జరీలు ఇంత పెద్ద స్థాయిలో చేయలేదు. అటువంటిది అనంతపూర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ సర్జరీలు జరుగుతున్నాయి. దాని ఒక్కొక్కటి 8 నుంచి 9 లక్షల రూపాయలు విలువ చేసి ఖరీదైన ఈ ఐవస్ గైడెడ్ యాంజియోప్లాస్టీలను చేయడం జరిగింది. తద్వారా పేదలకి ఈ నాణ్యమైన అతి ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించే ప్రయత్నం జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ ద్వారా జరిగింది. దానికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా కియా యాజమాన్యానికి కూడా అతి ఖరీదైన దీన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ని కూడా ఉచితంగా సిఎస్ఆర్ కింద ఇచ్చినందుకు వారిని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న దౌర్జన్యాలపై జగన్ డిజిటల్ బుక్ యాప్ ఓపెన్ చేశారు. దీంట్లో వైసీపీ బాధితులే విడుదల రజనీ బాధితులు కూడా డిజిటల్ యాప్లో కంప్లైంట్ ఎలా చూస్తారు? పూర్తిగా అదే ప్రజలు వాళ్ళు అందుకనే చేస్తున్న వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు దొంగతనం గురించి మాట్లాడకూడదు. 5 సంవత్సరాల పాటు ఇటువంటి అరాచక పాలన సాగించిన వాళ్ళు డిజిటల్ బుక్ల పేరుతో ప్రజలు మళ్ళీ మభ్యపెట్టాలని చూస్తే పరిణామాలు ఈ రకంగానే ఉంటాయి. ఇవాళ వాళ్ళ డిజిటల్ మొత్తం పూర్తిగా నేను చెప్తున్నా కదా 99%
వాళ్ళ డిజిటల్ బుక్లో కంప్లైంట్స్ ఏమన్నా ఉంటాయంటే అది వైసీపీ నాయకత్వానికి వ్యతిరేకంగానే ఉంటాయి, వారి బాధితులే ఉంటారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే సార్ మొన్న సవేర్ హాస్పిటల్లో సార్ వన్స్ అగైన్ సార్ సవేర్ హాస్పిటల్లో మొన్న వైద్యం చేసి అతను మృతదేహాన్ని వైద్యం చేసి 2 లక్షల రూపాయలు దాదాపు తీసుకున్నారు సార్. హాస్పిటల్ మీద సిబ్బంది మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్ మీరు? కంప్లైంట్ చేస్తే దీనికి ఒక డిసిప్లినరీ యాక్షన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, స్టేట్ లెవెల్లో కూడా ఉంటుంది. ఆ కంప్లైంట్స్ ఎంక్వైరీ కమిటీ వేశారు, 2 రోజులు ఏంటంటున్నారు కదా, నేను కనుక్కుంటాను దాన్ని. ఇది 3వ 4వ సవేర్ హాస్పిటల్లో వైద్యం వికటించి వివక్ష చూపిస్తున్నారు. టీ కాఫీ విషయంలో కూడా మా మీద వివక్ష చూపిస్తున్నారు. బొత్స సత్యనారాయణ కామెంట్ చేశారు. వాళ్ళు చట్టసభలకు వాళ్ళని పంపింది ప్రజా సమస్యల మీద పోరాడమని, ప్రజా సమస్యలు స్పందించమని, ఆ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయమని చట్టసభలకు పంపించారు. అది శాసనసభ అయినా శాసన మండలైనా. అక్కడికి వచ్చిన తర్వాత మాకు టీ కాఫీ రాలేదు, లేదా మమ్మల్ని సరిగా గౌరవించలేదు, ఇటువంటి మాట్లాడుతున్నారంటే వారికి ప్రజల సమస్యల మీద ఏమాత్రం బాధ్యత ఉందో, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారో, బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రతిపక్ష పార్టీ ఈ కాఫీ టీల మీద రాజకీయం చేయడం అనేది దురదృష్టకరం. సార్ ఉమ్మడి జిల్లా మంత్రిగా సార్ వన్స్ అగైన్ అది ముఖ్యమంత్రి గారి గొప్పతనం. సార్ వన్స్ అగైన్ సార్ ఉమ్మడి జిల్లా మంత్రిగా మీరు ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రి కార్పొరేట్ వైద్యశాలలో సార్ ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారు సార్. కార్యక్రమం అయిపోయింది. కంప్లైంట్ ఇవ్వండి, యాక్షన్ తీసుకున్నామా.